ఒక డ్రౌనింగ్ ఉన్నాడు అనుకోండి, ఒక 80% పోయాడు, ఇంకా 10-15% ఆక్సిజన్ పెట్టేస్తే 50-50 వీ కెన్ సర్వైవ్. కరెక్ట్. వీ కెన్ పుల్ హిమ్ ఆఫ్. అది లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ స్టెబిలైజేషన్ సెంటర్. ముందుకు రండి. డిఎంఎండ్హెచ్ఓ గారు వస్తాను. సో అది ఒక ప్లాన్. ఇప్పుడు స్టెబిలైజేషన్ సెంటర్కి టిపికల్లీ ఐ థింక్ యూ రిక్వైర్ అబౌట్ 500 to 1000 SFT. అక్కడ హెల్త్ స్టెబిలైజ్ చేసి పెద్ద ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత మనకి స్టెబిలైజేషన్ సెంటర్ చెప్పండి. చెప్పండి అక్కడ ఏం జరుగుతుంది స్టెబిలైజేషన్ సెంటర్లో? ఫస్ట్ ఎయిడ్, ఇంకా మనకి ఏరియా ఎంత కావాలి, ఫెసిలిటీస్ ఏం పెడతాం? అంటే వెంటిలేటర్ కూడా ఒకటి ఎమర్జెన్సీ పెడదాం అనుకున్నాం. ఇద్దరు అంటే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ దాకా. అది మన అరేంజ్మెంట్. పబ్లిక్ కోసం కావాల్సిన ఆపరేటర్స్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అనేది ఒకవేళ ఆలోచన ఉంటే ఓకే. 2 కార్డ్స్ పెడదాం అనుకున్నాం సార్. 2 కార్డ్స్, ఒక వెంటిలేటర్ కూడా పెడదాం. ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ నెట్ ట్రైన్ చేస్తాం, అది పెడదాం అనుకున్నాం సార్. వాళ్ళ ఎమర్జెన్సీ వచ్చి ఆక్సిజన్ అంతే. సో మనకి రోడ్ సేఫ్టీ స్టెబిలైజేషన్ సెంటర్స్ అని ఉంటాయి. సో బేసిక్లీ స్టెబిలైజేషన్ సెంటర్లో బీచెస్లో స్టెబిలైజేషన్ సెంటర్లో ఏం పెడుతున్నారు ఒకసారి స్టడీ చేయండి. ఎవరన్నా పంపించి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పండి. గోవాలో కానీ ఎక్కడైనా సేమ్ థింగ్. మనం కొత్తది ఏదో ఆలోచన చేసి చేయకుండా ఉన్నది చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే పర్వాలేదు, కానీ మనం ఇక్కడ మిస్ అవ్వకూడదు. అది చూసుకోండి. గుడ్. మీ ప్లాన్ ఏంటి ఇప్పుడు? అంబులెన్స్ అలాగే సిపిఆర్ చేయడానికి కూడా ట్రైనింగ్ చేసిన. ఓకే. రెససిటేటర్ కావాలా? ఎమర్జెన్సీ కోసం కావాల్సిన మెషినరీ కూడా ఓకే అప్పుడు డిజిటల్, అన్ని డిజిటల్గా ఏర్పాటు చేశారు సార్. సార్ కూడా చూపించారు. మీరు లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ రాసుకున్నారా, ప్రిపేర్ చేశారా, దాన్ని రఫ్ ఎస్టిమేట్ వేసారా? ఆర్గనైజేషన్ తిరిగట్టి గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారు, మనకు అంబులెన్స్ ఇస్తున్నారు. మనము మన స్టాఫ్ని రొటేషన్లో డ్యూటీ పెడతాం. మనకు కూడా కావాలంటే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ది, స్టాఫ్ కూడా గవర్నమెంట్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్. ఎక్విప్మెంట్ బయట నుంచి ఎవరైనా ఇస్తే, హెల్త్ క్రాస్ ఇస్తే అది ఉంటుంది. రెడ్ క్రాస్. ఇంకొకటి ఎమ్మెల్యే గారు, మనం ఏమనుకుంటున్నామంటే ఇందులో ఇది ఖాళీ భవనాలు, రూమ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ కింద ఏరియా ఉంది కదా, ఇదంతా గ్రిల్ కట్టేసేసి ఒక లాకర్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా బీచ్కి వెళ్ళాలంటే ఫోన్ పెట్టాలి అంటే వాళ్ళు అక్కడ నా దగ్గర పెడితే నేను 1 hourకి 1 రూపాయి కలెక్ట్ చేస్తాను. సో ఇన్కమ్ ఇస్ టు గవర్నమెంట్ మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనం డెవలప్ చేయాలి అంటే మన దగ్గర డబ్బు లేవు, మెయింటెనెన్స్ చేయాలి అంటే రేపు 4 రూపాయలు ఉండాలి. సింపుల్ గా గ్రిల్స్ కట్టేసేసి లాకర్స్ పెట్టేసి ఈ మన అనుకున్నాం కదా 10 మంది స్విమ్మర్గా పెట్టి ఇంకా 5గురిలో వాళ్ళని రీఅసార్ట్ చేసేస్తే వాళ్ళకి సేఫ్టీ. వీళ్ళ పర్స్ కావాలి, ఫోన్ కావాలి, ఏమైనా వాళ్ళు ఇక్కడ. వీళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్, చిన్న సైజ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళకి 1 రూపీ కలెక్ట్ చేసి 10 పైసా వాడు పెట్టుకుని 90 గవర్నమెంట్కి వస్తుంది. సో దాంతో మనం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు తుఫాన్ టైం కావచ్చు అలాంటి మనము వీ కెన్ యూస్ దట్ మనీ. అదర్వైజ్ లోకల్ మెయింటెనెన్స్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినప్పుడు మెయింటెనెన్స్ ఉండాలి. సమ్ మెయింటెనెన్స్ వీ హ్యావ్ టు డూ. దానికి కొంత అమౌంట్ కావాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అదే సార్, లాకర్ ప్రాబ్లం ఉంది. లాకర్ మనం మన బీచ్ హరిత పక్కనే